నామమునకు స్తుతి కలుగును గాక. కొద్ది సమయము మన హృదయాలను దేవుని వైపు తిప్పుతూ వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. Verse 4. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా పేతురు రాసిన 2వ పత్రిక అండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. Let us bow down our heads and pray. పరిశుద్ధుడా, ఘనుడా, గొప్ప దేవా, నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపని బట్టి మీకు వందనాలు. ఘనుడా, ఇదిగోండి మరి నాన్న, నేను ఇక్కడ నిలువపడి ఉన్నాను, కానీ నా మాటలు నా ఆలోచనలు కాకుండా కేవలము తండ్రి మీ నోటి బూరగా వాడబడుటకు కృపను అనుగ్రహించండి. మీ దాసురాలనైనా నన్ను మీకు ప్రతిష్ఠించుకుంటూ నాన్న నాతో మాతో మా అందరితో మాట్లాడమని, వినగల చెవి గ్రహించగల మనస్సు మా అందరికీ దయచేయమని, మీరు మాతో మాట్లాడుచుండగా మా జీవితాలని మేము వాక్యానికి తగ్గట్టుగా వాక్య మర్మములను నేర్చుకుంటూ దానికి అనుగుణంగా నాన్న జీవించుటకు కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మీ చేతికి ప్రతిష్ఠించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గమనించినట్లయితే ఇక్కడ ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. కొద్దీ మనం ఇంకా ఉందాము 11వ వచనాల వరకు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకి వాగ్దానాలను ఇచ్చున్నాడు అని మనం గమనించాం కదండి. దేన్ని బట్టి ఆయన మనకి ఇన్ని ప్రామిసెస్ ఇచ్చాడు అనంటే ఆయన మహిమ గుణాతిశయములను బట్టి, ఆయన హూ ఈజ్ హీ, ఆయన ఏంటి అన్నదాన్ని బట్టి ఆయన మనకు అనేక వాగ్దానాలని మనకిచ్చాడు. అయితే ఆ వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవాలి. వీ హ్యావ్ టు లివ్ ఇన్ దోస్ ప్రామిసెస్. ఆ వాగ్దానాలని మనము స్వతంత్రించుకొని జీవించాలి, లేదా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి మనము తప్పించుకోవాలి. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి, ఆయనను కలిగి మనము జీవించాలి. ఆయన చూపించిన మార్గములో ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనకు ఒక మాదిరిని చూపించారు, ఎలాగ జీవించాలి అని. హీ లివ్డ్ అండ్ షోడ్ us. ఆయన బ్రతికి చూపించారు, అవునా? అటువంటి మార్గములో మనం బ్రతకాలి అనంటే ఏం చేయాలి అన్నది మనము ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకొని, దేని నుంచి తప్పించుకొని? ఈ లోక భ్రష్టత్వము నుండి మనము తప్పించుకొని. వాక్యంలో ఉంటుంది, చివరి దినాల్లో అంటే సంఘము ఎత్తబడక మునుపు. ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం కదా, చివరి దినాల్లో ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి? విశ్వాస భ్రష్టత్వము, ప్రేమ లేకపోవటము, ఒకరి మీద ఒకరు, కుటుంబంలోనే అసమాధానము కలిగి ఉండటము, ప్రేమ లేకపోవటము, దాని తర్వాత దేవునికి ఇష్టము లేని కార్యాలు ప్రతి దగ్గర వ్యాపిస్తూ ఉన్నాయి. అది ఎక్కడ చూసినా ఉన్నాయి. ఎక్కడ? కుటుంబాల్లో ఉన్నాయి, సంఘములలో ఉన్నాయి, లోకములో కనిపిస్తుంది, దేశం మీదకి దేశము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇట్లాంటి భ్రష్టత్వము నుండి మనము తప్పించుకోవాలి, దేవుని పాదాల చెంతకి మనం వెళ్ళాలి అనంటే ఎప్పుడు ఇది జరుగుతుంది? ఆ వాగ్దానాలు, దేవుడిచ్చిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి అంటే ఎలా? 5వ వచనం నుంచి ఇప్పుడు గమనిద్దాం. చదవండి 5వ వచనం. వాటిని ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జ్ఞానం గలవారై. పూర్ణ
జాగ్రత్త గలవారే. ఇక్కడ నుంచి గమనిద్దాం, ఒక్కొక్కటి మనం చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఎలాగుండాలంట? పూర్ణ జాగ్రత్త గలవారై. ఉట్టి జాగ్రత్త అని కూడా చెప్పలేదు. ఏం చెప్పారు? పూర్ణ జాగ్రత్త. అంటే అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్ణ జాగ్రత్త అంటే కంప్లీట్నెస్. అన్ని విషయాల్లో, అన్ని చోట్లలో, సమస్తములో కూడా ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త వహించాలి మనం. ఎలాగా? మీ విశ్వాసమునందు సద్గుణమును. ఒక్కొక్కటి చూద్దాం. ఏముందండి? మొట్టమొదటిగా విశ్వాసము. విశ్వాసమును మనము నడుము కట్టుకొని ఉంటే దానికి తోడు మనము ఏం చేయాలి? చాలాసార్లు మనం అనుకుంటాం కదా, విశ్వాసం ఉంటే చాలు, లేదా ఒక విషయం ఉంటే చాలు, మంచిగా ఉంటే చాలు, లేదా ప్రార్థన చేసుకుంటే చాలు, వాక్యం చదువుకుంటే చాలు. కానీ ఇక్కడున్నాయి చూడండి, విశ్వాసమునందు సద్గుణమును. సద్గుణము అంటే మంచి గుణము కలిగి ఉండటం కదా. గుణాలంటే ఏంటి? మనము మన జీవితంలో అలవర్చుకున్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్. ఒకరిని చూసినప్పుడు మనం అనుకుంటాం కదా, ఓ దిస్ పర్సన్ ఇస్ గుడ్, ఈ మనిషికి మంచిగా మాట్లాడేది ఉంది, ఈ మనిషి మంచిగా కేర్ చేస్తారు, మంచిగా ప్రేమిస్తారు, మంచి విషయాలు చెప్తారు. ఇవన్నీ ఒక మనిషిలో ఉన్న గుణాలు. అయితే సద్గుణములు కలిగి ఉండాలి. ఏంటి? విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము. ఎక్కువగా పిల్లలని లేదా యవనస్తుల్ని తల్లిదండ్రులు తిట్టేదేంటి? జ్ఞానం లేదా నీకు? తెలివి లేదా నీకు? ఎలా ప్రవర్తించాలో తెలీదా అని తిడుతూ ఉంటాం. అవునా? నేను కూడా తిడతాను నా కొడుకుని. చిన్నోడైనా సరే, జ్ఞానం లేదా, ఏం చేస్తున్నావు అని అంటాం. ఇక్కడ ఏమనుంది? సద్గుణమునందు జ్ఞానమును. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఏంటి ఈ జ్ఞానము అని అంటే పరిశుద్ధ గ్రంథము. ప్రతిరోజు లేదా సమయము దొరికినప్పుడల్లా, అలవాటుగా కాదు, అలవాటుగా అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఏదో చదువుకుంటా పోతాం, తీస్తాం గబగబా ఒక వచనం చదువుతాం, ఓకే ఐఎమ్ డన్, ఐఎమ్ లీవింగ్. అది కాదు. జ్ఞానము మన జీవితాలలో మనము పొందుకొని ఉండాలి అని అంటే పరిశుద్ధ గ్రంథమును మనము మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేయటము అని అంటే ఒక వచనమైనా, 2 వచనాలైనా, లేదా నీకు మనసు తృప్తి కలిగేంత వరకు దాని మీద ఉండి, దేవా నువ్వు నాతో మాట్లాడు, ఈ వాక్య మర్మములను, ఈ లోతుగా ఉన్న ఈ జ్ఞానమును నువ్వు నాకు తెలియచేయి. మనకి జ్ఞానం తక్కువైతే దేవుడు ఏం చెప్పాడు? కమ్ ఆస్క్ మీ. ఆయన అత్యధికముగా ఇచ్చే దేవుడు. సో విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము. ఇప్పుడు చూడండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహము. ఇంగ్లీష్లో చదవండి. ఆశా నిగ్రహము అని అంటే ఏమని వర్డ్ ఉంది? సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. ఇది ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవ్వరికి కూడా ఒక పట్టున వచ్చేది కాదు సెల్ఫ్ కంట్రోల్ కదా. మనకి నచ్చినది, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్న తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన చాక్లెటో బిస్కెట్ ఏదో అక్కడ పెట్టి డోంట్ టచ్ అని అంటే కొంతసేపు ఉంటారు, దాని తర్వాత లేదు, వెంటనే వెళ్ళి పట్టుకుంటారు. అదే యవనస్తులు ఉన్నారు, వారికి నచ్చింది ఉంటుంది, అది మనం తెచ్చిపెట్టి డోంట్ టచ్, కొద్దిసేపు ఆగు, 5 రోజులు ఆగు, 10 రోజులు ఆగు అని అంటే ఉంటారా? ఉండరు. చేస్తారు కానీ మన దగ్గర నటిస్తారు, లేదు నేను పట్టుకోలేదు, నేను చేయలేదు అని. అవునా? పెద్దవారం మనమైనా సరే ఏదో ఒకటి అందాం అనుకుంటాం, ఎంతో కంట్రోల్ చేసుకుంటాం, నెమ్మదిగా వచ్చేస్తుంది. ఆశా నిగ్రహం ఎప్పుడు మన జీవితాలలో మనం కలిగి ఉండగలము అనంటే దేవుని మీద విశ్వాసము ఉంచినప్పుడే. నేను నిన్నే ఒక దగ్గర చదివాను, మనము వరి అవుతూ ఉంటే, అంటే ఏదో విషయంలో ఆశా నిగ్రహం ఎప్పుడు ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు ఉండదు అంటే మన మీద మనకు నమ్మకం లేదు అన్నప్పుడు, లేదా దేవుని మీద నమ్మకం లేనప్పుడు. చేస్తాడా లేదా? వరి మనం ఎప్పుడు అవుతామంటే, ఇది నిన్న నేను చదివినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ అ స్లాప్ ఇన్ మై ఫేస్. వరీయింగ్, వెన్ యూ వరీ ఈజ్ వెన్ యూ బిలీవ్ దట్ గాడ్ మైట్ మెస్ అప్. దేవుడు తప్పు చేస్తాడేమో అన్న ఆలోచన కలిగినప్పుడు వరీ స్టార్ట్ అవుతుందంట. అది చదివినప్పుడు నాకెంత భయం వేసిందంటే, నా మీద నాకే కొన్నిసార్లు ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్. కొన్నిసార్లు మనం వరీ అవుతాం. ఎప్పుడు వరీ అవుతాం?
వెన్ వీ నో దేవుడు తప్పు చేసేస్తాడేమో, దేవుడు నాకు నచ్చింది చేయదేమో అని అనుకున్నప్పుడు తెలియకుండానే మనలో వరి వస్తుంది. అది వచ్చినప్పుడు ట్రాక్ తప్పుతాం, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. అనాలనుకుంది అనేస్తాం. దేవుని వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవాలి అని అనుకున్నప్పుడు విశ్వాసం ఉండాలి, విశ్వాసంలో సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. తర్వాతది అసలు కష్టమైంది ఏంటండి? అది సహనము. సహనము జీవితంలో ఉంటే వీ కెన్ గో అ లాంగ్ వే. కానీ ఏదో భయము. సహనము అంటే ఏ పరిస్థితి అయినా, ఎంత సమయము పట్టినా కూడా మౌనముగా దేవుని సన్నిధిలో ఎదురు చూడటము. ఆ ఎదురు చూపులో నీకు కష్టమైనా సరే దేవుని పాదముల దగ్గరికి వెళ్ళి, దేవా సహాయము దయచేయి. వీఆర్ ఆల్ హ్యూమన్స్ అండి. మనమందరము ఈ పాప శరీర ఆకారము కలిగి ఉన్న వారము కాబట్టి చాలా కష్టమే. ఆ కష్టమైనప్పుడు ఎన్నోసార్లు మాట్లాడతాము, ఎన్నోసార్లు కన్నీరు కారుస్తాము, ఎన్నోసార్లు ఇతరులతో చెప్పుకుంటాము. కానీ మనము దానిలో నుంచి ఎదుగుతూ వస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము దేవుని అనుభవ జ్ఞానములో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమి నేర్చుకుంటామంటే, నీ మొహం మీద చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది, లేదా మౌనముగా ఉంటావు. దేవుని సన్నిధిలో తలుపులు వెనకాల దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటావు. మోకాళ్ళ మీద ఉన్నప్పుడే మనకేం నేర్పిస్తుంది? సహనము. నీ మోకాళ్ళ ప్రార్థన నీకు సహనము నేర్పిస్తుంది. నీ కన్నీటి ప్రార్థన నీకు సహనము నేర్పిస్తుంది. ఎవరు ఏమన్నా సరే, ఎంత సమయము పట్టినా సరే, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, నిన్ను ఎన్నో మాటలు అన్నప్పుడు నీవు మౌనముగా ఉండి, దేవా నువ్వు వింటూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు అన్నప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏమొస్తుంది? సహనము. దానికి తోడు భక్తి మనందరికీ ఉంటుంది. దేవానికి వందనాలు తినేటప్పుడు భక్తి ఉంటుంది, లేచినప్పుడు భక్తి ఉంటుంది, పడుకున్నప్పుడు భక్తి ఉంటుంది. భక్తి అన్నది ఒక ఆచారముగా మన జీవితంలో అయిపోయింది. అయితే దానిని ఆచారముగా కాక దేవునిని ప్రేమించుట అన్నది భక్తి అని మనము నేర్చుకున్నప్పుడు సహోదర ప్రేమ. ఎదుటి వారిని వారు కూడా దేవుని రూపంలో ఉన్నవారు అని మనము ఎరిగినప్పుడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ, సహోదర ప్రేమ అనంటే సహోదరుడు అన్నదానికి అర్థం ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు ఉన్నాను. సహోదరుడు అంటే ఉదరుడు అంటే నేను నా తల్లి గర్భమున ఎలాగైతే పుట్టానో నువ్వు కూడా నీ తల్లి గర్భము నుండి అలాగే పుట్టావు. సహోదర ప్రేమ, ఉదరి కాదు, ఉదరి. అలాంటి ప్రేమ నేను నా సోదరులని ఎలాగైతే ప్రేమిస్తానో, ఎందుకు? నా తల్లి గర్భము నుండి నా రక్తము ఎలాగో తన రక్తము అలాగే ఎదుటి వారిని చూసినప్పుడు దేవుని ప్రేమను బట్టి, నేను ఎలాగైతే దేవుని స్వరూపములో పుట్టానో అలాగే నువ్వు కూడా దేవుని స్వరూపములో ఉన్నావు. కాబట్టి దేవుడు నాకు చెప్పినది, దేవుడు ఎలాగైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు ఎలాగైతే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో అలాగా నేను కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేనిని బట్టి? బికాస్ ద లార్డ్ ఫస్ట్ లవ్డ్ మీ. నన్ను మొట్టమొదటిగా దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి, ఆ ప్రేమను నేను ఆనర్ చేస్తూ సహోదర ప్రేమను నేను కలిగి ఉంటాను. సహోదర ప్రేమ యందు తర్వాత ఏముందండి? దయ. అక్కడ ఫుట్ నోట్లో 2 అని, దయ దగ్గర 2 అని రాసి కింద ఫుట్ నోట్లో ఏమని రాశాడంటే, మూల భాషలో ఏమనుంది? ప్రేమ. ఏమనుందండి? ప్రేమ. ఎవరు ప్రేమ అయి ఉన్నారు? దేవుడు ప్రేమ కలిగిన వాడు అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడే ప్రేమ. ఎవరిని కలిగి ఉండాలి? క్రీస్తుని మనము ధరించుకొని, క్రీస్తుని ధరించుకున్నట్లయితే ఆయన ప్రతి గుణగణములను మనము ధరించుకొని ఉంటాము. ఆయన సాత్వికమును, ఆయన ప్రేమను, ఆయన మనస్సును, ఆయన చూచు విధానమును, ఆయన క్షమాపణను మనము కలిగి ఉండి
ఆయనకు ఇష్టమైనట్టుగా మలచబడతాము. ఇవన్నీ ఎన్నున్నాయి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవన్నీ అమర్చుకున్నప్పుడు ఏమవుతుంది? 8వ వచనం చదువుదామండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. చూసారా ఎంత మంచి మాట. ఇవి మీకు కలిగి ఉండటమే కాదు, ఏం చేయాలి? విస్తరింపబడాలి. అంటే దినదినము దేవునితో ఒక సంబంధము మనము కలిగి ఉన్నప్పుడు, దినదినము దేవునితో మనము ఏకమవుతూ ఉన్నప్పుడు. ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు అనంటే మనుషులకి దేవునికి ఒక అగాధము ఏర్పడింది. దేర్ వాజ్ అ సెపరేషన్. ఆ సెపరేషన్ని దగ్గరగా చేయాలని యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఆ ఏకముగా మనము కలిగి ఉండాలంటే దినము దేవునితో ఒక సంబంధము కలిగినప్పుడు ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాలు ఏదైతే ఉన్నాయో విస్తరిస్తూ ఉన్నప్పుడు దేనిలో సహాయపడతాయంట? అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో. అంటే ఏంటి? యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము అంటే దేవునిని మనము అనుభవించటము, ఆ జ్ఞానము కలిగి ఉండటము. అంటే ఒక విధంగా నేను అర్థం చేసుకోవాలని చూస్తే కొన్నిసార్లు నాకు ఇది అర్థం అవ్వదు. క్రిస్టియానిటీ అంటే ఏంటి? దేవుని తెలుసుకోవటం, ప్రార్థన చేయటం, వాక్యం చదువుకోవటం, సంఘానికి వెళ్ళటం, సంఘంలో ఉండే కార్యక్రమాలలో పాలుపంపులు పొందటము, ప్రార్థనలలో ఉండటము, ఇదే క్రిస్టియానిటీ. చాలా మందికి ఇదే క్రిస్టియానిటీ. కానీ అందరికీ తెలియనిది ఏంటి అంటే ఇంకొక విషయం. క్రిస్టియానిటీ అంటే నేను దేవుని సన్నిధిలో ఉండాలి, లేదా ఎక్కువగా ఏంటంటే ఆశీర్వాదాలు పొందాలి. చాలాసార్లు చాలా వరకు క్రైస్తవులకి తెలియని విషయం ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా దైవ సేవకురాలిగా నేను ఇక్కడ నిలువబడి చెప్తున్న మాట, దేవుని శ్రమలలో కూడా పాలిభాగస్తులు కావటం. ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఏమంటారు, దేవుడు పడిన ఆ శ్రమలలో నీవు పాలిభాగస్తురాలివి అవ్వటం ఇష్టం లేకపోతే నిజమైన క్రైస్తత్వం కాదు మనది. దేవుడు సిలువ మీద పడిన ఆ శ్రమలలో నీకు పాలు పంపులు వద్దు, నాకు శ్రమయే వద్దు అని అనుకుంటే నీవు నేను నిజమైన క్రైస్తవ జీవితం కలిగి ఉన్న వారము కాదు. క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండటం అనంటే ఆశీర్వాదములు కాదు. క్రైస్తవత్వంలో సంపూర్ణత ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవా, నువ్వు పడిన శ్రమలలో నేను సంపూర్ణుడవటానికి ఆ శ్రమలలో నన్ను కూడా పాలిభాగస్తురాలు చేయి. ఆ ధైర్యం ఉందా? సంఘమునకు ఆ ధైర్యం ఉందా? ఈరోజు నాకు ఆ ధైర్యం ఉందా? నీకు ఆ ధైర్యం ఉందా? ఆ ప్రార్థన చేసినప్పుడు మన జీవితము కొంచెము సేపు కష్టమేమో, కానీ ఎప్పుడైతే గోల్డ్ పరిపూర్ణం అవ్వాలి అనంటే, షైనింగ్ రావాలి అనంటే ఫైర్లో వేయబడాలి. అలా వేయబడటానికి నీకు నాకు ఇష్టముందా? అనుభవ జ్ఞానము కలిగి అలాంటి జీవితము కలిగి ఉండాలి అనంటే ఇవన్నీ ఉండాలి. అక్కడ 2 మాటలు ఉన్నాయి, సోమరులు, నిష్ఫలులు. రెగ్యులర్ జీవితం గురించి మాట్లాడట్లేదు అక్కడ. దేవుని అనుభవ జ్ఞాన విషయములోనే సోమరులు నిష్ఫలులు కాకుండా ఉండాలి అనంటే ఇవన్నీ కలిగి ఉండాలన్నాడు. ఎందుకు అక్కడ ఆ మాటలు చెప్పాడు అని నేను అనుకుంటున్నాను. ఇది నా ఆలోచన, ఆలోచన ఏంటి అనంటే, సోమరులు నిష్ఫలులు ఎప్పుడవుతారు తెలుసా? కన్సిస్టెన్సీ లేకపోతే, అంటే ఒకే విధంగా ఉండకపోతే అంటే ఈరోజు చదువుతాను వాక్యం మర్చిపోతాను, ఇంకొక సంవత్సరం తర్వాత గుర్తొస్తుంది. అది కాదు.
ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, భార్యాభర్తలు, పిల్లలు ఉంటారు. ప్రతిరోజు ఎందుకు మనం వాళ్ళతో మాట్లాడతాం? వాళ్ళని మనము నిజంగా ప్రేమిస్తున్నాం కాబట్టి, అవునా? లేదా అవసరం కొద్ది కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు, దాని విషయం నేను చెప్పట్లేదు. ఎందుకు మనం వారితో ప్రతిరోజు మాట్లాడతాం? ఎందుకు వారితో కూర్చొని సమయం స్పెండ్ చేస్తాం? వై డు వీ స్పెండ్ టైం విత్ దెమ్? ఎందుకు వారి గురించి మనం తెలుసుకోవాలని ఇష్టపడతాం? వారిని మనం ప్రేమిస్తాం కాబట్టి. నీ దేవుడు అంటే నీకు ప్రేమ లేదా? నీ కొరకు సమస్త మహిమని, నీ కొరకు నా కొరకు సమస్త మహిమని విడిచిపెట్టి ఈ లోకములోనికి వచ్చి ఎలాగ జీవించాలో చూపించి, మామూలుగా చనిపోయి ఉండవచ్చు, కానీ అన్ని కొరడా దెబ్బలు తిని ఉమ్ము వేయబడి, ఇవన్నీ అవసరమా? దేవునికి అవసరమా? అవసరం లేదు. కానీ ఎందుకు ఆయన ఆ కార్యం చేశారు? ఎందుకు రక్తము మొత్తము కారిపోయేంతగా తన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆ నీటి బొట్టు కూడా పోయేంత వరకు ఎందుకు ఆయన ఆ కార్యం చేశారు? బికాస్ హీ లవ్స్ మీ, బికాస్ హీ లవ్స్ యూ. అటువంటి దేవునిని మనము నిజముగా ప్రేమించాలి అనంటే ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి, లేదా నీ పనులలో ఉన్నప్పుడే దేవా అని దేవునితో మాట్లాడగలగాలి. ఆ మాట్లాడలేకపోతే, దేవునితో మనం ఒక సంబంధం కలిగి ఉండలేకపోతే, ఆయన చేసిన ఆ సాక్రిఫైస్కి అర్థం లేదు. దేవుని ముందు మనం నిలువపడినప్పుడు ఏ ముఖంతో నిలువపడతాం? అన్నీ ఇచ్చావు కాబట్టి నీకు థ్యాంక్ యూ దేవా, ఐఎమ్ ఫైన్. అది కాదు. దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటి? విరిగి నలిగిన హృదయం. నీ హృదయము దేవుని దగ్గర నిమిషము విరిగి నలిగి ఉండి, అప్పుడే సువాసనగా దేవుని దగ్గర అది అర్పించినప్పుడు దేవుడు దానిని ఇష్టముగా తీసుకుంటాడు. అలాంటి జీవితం మనకి లేదు అన్నట్లయితే ఒకసారి మన జీవితాన్ని మనము పరీక్షించుకోవటం ఎంతో అవసరం. ఇవన్నీ ఉన్నా పైకి నటిస్తున్నావా ప్రియ సంఘమా? వేషధారులుగా ఈరోజు మనం ఉన్నామా? వేషధారణ జీవితం మనం కలిగినట్లయితే గొడ్డలి పక్కనే ఉంది, నరికి వేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనందరికీ దేవుడు ఈరోజు చెప్పే మాట, మారాలి. సంఘములో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము మారలేదు అనంటే దీపస్తంభమును తొలగించటానికి దేవుడు గుమ్మము దగ్గర ఉన్నాడు. నేను ఈ మాట చెప్పటానికి రాలేదు, కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనము మన జీవితాలని మనం సరి చేసుకోలేదు అనంటే, ఇది నాకు మనందరికీ దేవుడు గుమ్మము దగ్గర సిద్ధముగా ఉన్నాడు. మన జీవితాలని ఆయనకి మనం అర్పించలేకపోతే, మన జీవితాలని ఆయనకి మనము సజీవయాగముగా ఇయ్యలేకపోతే, ఇట్స్ హై టైమ్, బికాస్ ద లార్డ్ ఇస్ నియర్. దేవుడు మన జీవితాలని ఆయనకి ఇష్టముగా మార్చుకొనుగాక. ఆమెన్.